హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 'బృంద' అనే తెలుగు వెబ్ సిరీస్ చూశాను. ఇందులో మెయిన్ లీడ్‌లో త్రిష నటించారు. త్రిషకి ఇది ఫస్ట్ వెబ్ సిరీస్, డెబ్యూ వెబ్ సిరీస్ అన్నమాట. ఈ వెబ్ సిరీస్ ఆల్ లాంగ్వేజ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆల్ లాంగ్వేజ్‌లలో ఉంది. ఈ వెబ్ సిరీస్ ఒక క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. ఈ వెబ్ సిరీస్ స్టోరీ వచ్చేసి త్రిష కొత్తగా జాయిన్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ అన్నమాట. అయితే జాయిన్ అయిన ఫస్ట్ డేనే తనకు ఒక చెరువు దగ్గర ఒక శవం దొరుకుద్ది. కత్తిపోట్లతో ఉన్న శవం దొరుకుద్ది. అది ఎవరు చంపారు అని ఎంక్వైరీ చేస్తూ ఒకళ్ళ మీద అనుమానంతో వాళ్ళని అరెస్ట్ చేస్తే, వాళ్ళు కాదు చేసింది అని ఒక రాంగ్ పర్సన్‌ని అరెస్ట్ చేశారని చెప్పి త్రిషను సస్పెండ్ చేస్తారు. అదే టైంలో ఆ స్టేషన్‌లోకెల్లా త్రిష ఒక్కటే లేడీస్ పోలీస్ ఆఫీసరు. అందరూ త్రిషను చులకనగా చూస్తుంటారు. ఆ కారణంతో తను ఒక రాంగ్ పర్సన్‌ని పట్టుకొని తనకు ఎంక్వైరీ చేయడం రాదని చెప్పి సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా త్రిష మళ్ళీ కేసుని ఎంక్వైరీ చేయడం మొదలుపెడుతుంది. ఎంక్వైరీ చేస్తున్నప్పుడే తెలుస్తుంది, ఒక మర్డర్ కాదు 100 మర్డర్లు జరిగాయని తెలుసుకుంటుంది. ఆ 100 మర్డర్లు చేసింది ఎవరు, అసలు త్రిష ఫ్లాష్ బ్యాక్ ఏంది, తనకు నిద్రపోయినప్పుడల్లా ఒక కళ వస్తుంటుంది, ఆ కళ ఏంటి, అసలు ఆ సైకో కిల్లర్‌కి త్రిషకి సంబంధం ఏంది, చివరికి పట్టుకుందా లేదా అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైను. మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ ఉంటది. 35 నుంచి 40 మినిట్స్ ఉంటది. ఒక్కొక్క ఎపిసోడ్ సూపర్‌గా ఉంటది. ఎండింగ్‌లో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు వస్తుంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ మామూలుగా క్రైమ్ థ్రిల్లర్‌లో విలన్ని లాస్ట్‌లో రివీల్ చేస్తారు. ఇందులో అలా కాదు. మధ్యలోనే మూడో ఎపిసోడ్‌లోనే విలన్ని రివీల్ చేస్తారు. కానీ రివీల్ చేసినా కూడా అసలు ఎలా ఇన్వెస్టిగేషన్ చేసింది, ఎలా పట్టుకుంది అనేది మిగతా 3 ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక పక్క ఈ క్రైమ్ గురించి ఎంక్వైరీ చేస్తుంటేనే ఇంకో పక్క త్రిష గతం చూపించడము, వాళ్ళ అమ్మ, సిస్టర్ మధ్య బాండింగ్ చూపించడము, త్రిష పర్సనల్ లైఫ్ గురించి చూపించడము అవి కూడా చూపిస్తారు మనకు. ఈ వెబ్ సిరీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. క్రైమ్ థ్రిల్లర్‌లో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది 'బృంద'. ఈ వెబ్ సిరీస్‌లో యాక్టింగ్ పర్పస్ కిందైతే త్రిష గారైతే చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే క్లైమాక్స్‌లో ఒక ఫైట్ ఉంటది. అదైతే చాలా బాగుంటది. ఆ ఫైట్ అయితే చాలా హైలైట్ ఈ వెబ్ సిరీస్‌కి. మళ్ళీ అలాగే లాస్ట్ ఎపిసోడ్‌లో మొత్తం రివీల్ చేయడం గానీ, వచ్చే ఫ్లాష్ బ్యాక్ గానీ, అలాగే ఆ విలన్‌కి త్రిషకున్న సంబంధం చూపించడం గానీ, చాలా బాగా చూపిచ్చాడు. అలాగే డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మళ్ళీ ప్లస్ డార్క్ నైట్‌లో తీశారు చాలా వరకు. అది కూడా చాలా బాగా తీశారు. అలాగే చేతబడుల గురించి అదే మూఢనమ్మకాల గురించి కూడా చూపిస్తారు. అది కూడా చాలా బాగా చూపిచ్చారు. మంచి మెసేజ్ కూడా ఉంటది. ఈ వెబ్ సిరీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మెయిన్ త్రిష యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. సోనీ లివ్‌లో ఉంది. ఆల్ లాంగ్వేజ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి ఎపిసోడ్ 40 మినిట్స్ ఉంటది. ఈజీగా టైం పాస్ అయిపోద్ది. బోర్ అనేదే కొట్టదు. చాలా బాగుంటది ఈచ్ ఎపిసోడ్. ప్రతి ఎపిసోడ్ సస్పెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.